ఎరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టము పడకుండా అసలే క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఎండి చైర్లో కూర్చున్న నీకే అంత పొగరుంటే, అమ్మ నాన్నలు తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ దాకా కష్టపడి చదివి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూపులన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెబితే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్కి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్కి ఒక ట్యూషన్ అంటూ రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అని అమ్మా నాన్నని హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి ప్లాస్కులో టీ చేసుకొని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యే ఎంసెట్లో సరైన ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అందులోనూ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చి నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా మిగిలిన అడియర్స్ అన్ని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసుకుని ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం లేని ఎదవా అంటూ నీచంగా మాట్లాడిన లెక్క చేయక ఉద్యోగం అంటూ ఆ ఆఫీసు ఈ ఆఫీస్కి 4 ఏళ్ళుగా పిచ్చి కుక్కలా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా అని మా నాన్న తిడుతుంటే ఒక్క మెతుకులో గొంతులో ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక బతుకుతూ చేస్తున్న నన్ను ఎవరో ఒక మహానుభావుడు మంచి మనసుతో పిలిచి ఒక అవకాశం ఇస్తే దాన్ని కూడా లాక్కోవాలని చూస్తున్న నీలాంటి బేవర్స్గా నీ ఎదిరించి ఈరోజు నీ ముందు నిలబడి మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ని నాకెంత పొగరు ఉండాలి రా.